ఇట్లాగే పురాణాలలో ఎన్నో ఋషులు దేవతలు అమ్మవారిని ఆరాధించి వాళ్ళు కృతకృత్యులైన గాథలు ఎన్నో ఉన్నాయి. పోతే చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి అమ్మవారిని దర్శించి వేంగి రాజ్యాన్ని జయించి 7వ శతాబ్దంలో 625వ ప్రాంతంలో అమ్మవారికి ఆలయాన్ని నిర్మాణం చేశాడు. అట్లాగే కాకతీయులు అమ్మవారిని తమ ఇష్టదైవంగా కొలిచాడు. అర్థించిన కోరికలు సిద్ధించడం వలన కాకతీయుల ఇష్టదైవమైంది భద్రకాళి. ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర 2 సార్లు కాకతీయ సామ్రాజ్యం మీద జరగడం, రెండోసారి ఆ మాలిక్ కాఫర్ నేతృత్వంలో కాకతీయుల మన ప్రతాపరుద్రుడు ఓడిపోవడం, ప్రతాపరుద్రుడు ఢిల్లీకి ఖైదీగా కొనిపోవడం, అప్పటితోటి కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. కాకతీయ సామ్రాజ్యం అంతరించినప్పటి నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత మటుకు కూడా ఇది విదేశీ ముష్కరుల పరిపాలనలో ఈ ప్రాంతం అంతా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక ఈ హైదరాబాద్ రాష్ట్రం భారత సమాఖ్యలో భారతదేశంలో విలీనమైన తదుపరి ప్రజల సహకారంతో క్రమక్రమంగా ఈ దేవాలయం తమ పురావైభవాన్ని సంతరించుకున్నారు. శంకరాచార్యుల వారు ఈ దక్షిణ భారతదేశం గొప్పతనం చూడండి. అద్వైత వేదాంత ప్రవక్త శంకరాచార్యుల వారు ఆదిశంకరుడు కాలడిలో పుట్టారు. విశిష్టాద్వైత వేదాంత ప్రవక్త రామానుజుడు శ్రీపెరంబదూర్ తమిళనాడులో పుట్టారు. ద్వైత వేదాంత ప్రవక్త మధ్వాచార్యులు కర్ణాటకలో పుట్టారు. వీటన్నిటి తర్వాత కూడా కాకతీయ సామ్రాజ్యం పతనంతో అయిపోవడంతో పాటు మొత్తం సనాతన ధర్మమే అడుగంటిపోయే పరిస్థితిలో అప్పుడు విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి సనాతన ధర్మాన్ని ఈ దేశంలో రక్షించారు. అంటే హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యులకు జన్మనిచ్చిన నేల తల్లి వరంగల్. ఆయన ఇక్కడ జన్మించిన వాడు. శంకరాచార్యుల వారు చాలా తక్కువ కాలం బతికాడు. విద్యారణ్యుడు 120 ఏళ్ళ కాలం బతికాడు. శంకర విజయ గాథ విద్యారణ్యుడు రచించడం వల్ల శంకరుని యొక్క గొప్పతనం, ఆదిశంకరుడు శంకర భగవత్పాదుల గొప్పతనం మనకు తెలుస్తుంది. అట్లాంటి శంకరాచార్యుల వారు స్థాపించిన శృంగేరి పీఠానికి 12వ పీఠం విద్యారణ్యుడు. సమస్త వేదాలకు భాష్యం రచించిన వాడు, సకల శాస్త్రాలకు భాష్యం రచించిన మహనీయుడికి జన్మనిచ్చిన తల్లి ఈ నేల తల్లి. అంతకుముందు అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేదని, అయితే పూజా విధానంలో దక్షిణాచారం వామాచారం అని 2 విధానాలున్నాయి. వామాచారం ప్రకారం ఎక్కడైతే పూజలు జరుగుతాయో అక్కడ బలులు ఇత్యాదులన్నీ కాదు. కానీ దక్షిణాచారం ప్రకారం ఎక్కడైతే పూజలు జరుగుతాయో అక్కడ అమ్మవారు ప్రసన్న రూపంలో ఉండాలి. మన అక్కడ బలులు కాకుండా పంచామృతాలు, వెజిటేరియన్ సాత్వికమైన ఆహారం, వేదాలు, ఈ మంత్రాలతోటి ఆమెకు పూజ జరుగుతుంది. విద్యారణ్యుడు అంతకుముందు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండేదని, విద్యారణ్యుని యొక్క ప్రార్థన వల్ల ఆమె శాంతమూర్తి. అప్పటి నుంచి పూజా విధానం దక్షిణాచారం ప్రకారం సంస్కరింపబడి ఈ రోజుకి అదే విధానంలో పూజ జరుగుతుంది. అమ్మవారికి 4 నవరాత్రులు జరుపుతారు ఇక్కడ, దేశంలో ఎక్కడా లేని విధంగా. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు శాకంబరి నవరాత్రులు, ఆశ్చర్య మాసంలో దేవీ నవరాత్రులు జగత్ ప్రసిద్ధ విధి. అట్లాగే మాఘమాసంలో వచ్చే నవరాత్రులను శైశిర మాఘ నవరాత్రులు అంటారు. ఈ 4 నవరాత్రులు నవరాత్రి చతుష్టయం ఇక్కడ జరపడుతుంది. ఎందుకంటే ఈ ఆగమ శాస్త్రాలు, ఈ దేవతార్చన, దీని యొక్క పరమార్థం ఏమంటే సర్వే భద్రాన్ని పశ్చంతు మా కశ్చిత్ దుఃఖభాగ్యమే, అందరూ క్షేమంగా ఉండాలి, ఏ ఒక్కడు బాధపడకూడదు. మరి ఈశ్వరుడు సృష్టించిన 24 లక్షల జీవరాశుల్లో ఎంతో తపస్సు చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. కానీ మనిషి అబద్ధాలు మాట్లాడతాడు, మనసులో ఒకటి మీద కూడా చెప్తాడు, చేయకూడని చేస్తాడు, చెప్పకూడని చెప్తాడు. అయినా మనుష్య జన్మ గొప్పతనం ఏమిటంటే మనకు 14 లోకాలున్నాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతలాది మహాతల పాతాళాది సప్తలోకాలు అధోగతిలో ఉన్నాయి. భూర్లోక భూర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాది సప్తలోకాలు ఊర్ధ్వగతిలో ఉన్నాయి. ఈ 14 కలిపితే ఒక భువనం అంటారు, చతుర్దశ భువనములు అంటారు.
ఈ చతుర్దశ భువనములు ఈ మనిషి యొక్క మనుగడ మీదనే ఆధారం. అందుకే మనుష్య జన్మ ఉత్కృష్టమైనది. ఇప్పుడు అగ్రే స్వాహ, ఇంద్రాయ స్వాహ, అగ్రే స్వాహ, సోమాయ స్వాహ, భద్రకాళి స్వాహ అని ఈ హోమాలు, ఈ అభివృద్ధి ద్రవ్యాలన్నీ ఇచ్చేది మనిషి. ప్రపంచంలో ఏ ప్రాణి చేయదు. వినారా? ధర్మాన్ని ఆచరించేది మనిషి. కాబట్టి ఇప్పుడు ఎన్ని పాపాలు చేసినా వీడి పాపాన్ని నశింపజేయడం కోసం, పుణ్యప్రాప్తి కలిగించి వీడు ధరిస్తూ 10 మందిని ధరింపజేయడం కోసం మన శంకరుడు ఆగమశాస్త్రాలను రచించి ఆ ఆగమోక్తమైన క్రియాకలాపముల ద్వారా మనిషికి పాపనాశనం చేస్తూ పుణ్యప్రాప్తిని కలిగిస్తూ ఈ లోకాన్ని తరిస్తూ 10 మందిని తరింపజేసే విధంగా వాడిని అన్వయింపజేస్తూ ఈ లోకాన్ని లోకోత్తరణ జరుపుతున్నాడు పరమాత్మ. లోకాన్ని రక్షిస్తున్నాడు పరమాత్మ. అట్లాగే ఆషాఢ మాసంలో ఒకసారి 100 ఏళ్ల కరువు వచ్చిందట. వచ్చినప్పుడు దేవతలంతా, ఋషులంతా అమ్మవారిని స్తుతించారట, తపస్సు చేశారు. అమ్మవారు ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన అన్నపానామృత ఫలములు, శాఖములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును ఆమె పూడగొట్టింది. ఆమె కంటి నుంచి స్రవించిన జలధారను భూమండలంలో నదీ నదాలు, హ్రదాలు అన్ని జలమయమై అప్పుడు ఆమెను శాకంబరి అన్నారు. మరి ఈ శాకంబరి నవరాత్రులు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేయాలి అంటే, నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఈ గ్రీష్మ ఋతువు. అతివృష్టి అనావృష్టిల వలన పంటలకు నష్టం కలగకుండా సస్యరక్షణ జరిగి సకల సస్యాభివృద్ధితో దేశం సుభిక్షం కావాలి, లోకం సుభిక్షం కావాలి. కాబట్టి గుణ విశేషే ఫల విశేష అన్న న్యాయం మేరకు ఈ శాకంబరి ఉత్సవాన్ని జరపడం ద్వారా ప్రజలకు ఈ సమస్యలు రావు, సకల సస్యాభివృద్ధి జరుగుతుంది అని ఈ గ్రీష్మ ఋతువులో ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు జరుపుతారు. ఈ 15 రోజులు మనకు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత. మరి ఈ కాళీ క్రమంలోనూ ఈ శ్రీ విద్యా క్రమంలోనూ ఈ 15 తిథులకు 15 అధిదేవతలు ఉన్నారు. వాటిని పంచదశ తిథి మండల దేవతలని పంచదశ నిత్యలు అని అంటారు. ఆ నిత్య అర్చన పురస్సరంగా 15 రోజులు ఈ నవరాత్రులు జరుపుకుంటారు. అట్లాగే శివ కళ్యాణం అందరూ మహాశివరాత్రి లేకపోతే శివరాత్రి ముందుకో వెనక్కో జరుపుతాం. కానీ కాళికా పురాణంలో సమయం కారయామాస వివాహాయ హరోగిరి మాధవే మాస పంచమ్యాం సిదే పక్షే గురోర్దిని. వైశాఖ మాసం శుద్ధ పంచమి శుక్లపక్షం పంచమి నాడే అమ్మవారిని శంకరుడు వివాహం చేసుకున్నట్టు మన కాళికా పురాణ వచనం తెలుపుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలని ఈ వైశాఖ మాసంలో, ఎందుకంటే బ్రహ్మోత్సవాలలోనే కళ్యాణోత్సవం అనేది సంప్రదాయం. కాబట్టి ఈ వైశాఖ మాసంలో అమ్మవారికి 10 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈరోజు శంకర జయంతి, శివ కళ్యాణం జరుగుతుంది. శివ కళ్యాణం జగత్ కళ్యాణ కారకమైంది. కాబట్టి శంకర భగవత్పాదులు కానీ భగవద్ రామానుజులు కానీ ఈ రోజే జన్మించారేమో. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మవారి గొప్పతనం అనేది, అమ్మవారి మహిమ అనేది కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు.